ఎగ్జామ్షన్ ఆఫ్ పెన్షన్ ఫ్రమ్ అటాచ్మెంట్. ఎవరైనా రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ పొందుతూ ఉంటారు, ఇది అందరికీ మనకు తెలుసు. కానీ ఈ పెన్షను అటాచ్మెంట్ చేయడానికి వీలు లేదని ఒక జీవో రావడం జరిగింది. ఎవరైనా ఒక ఎంప్లాయీ రిటైర్డ్ అయిన తర్వాత అంతకుముందు తీసుకున్న లోన్స్ ఏమైనా ఉంటే, వాళ్ళ మిగతా ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే వాటి దగ్గర నుండి రియలైజేషన్ చేసుకోవాల్సిన బాధ్యత క్రెడిటర్స్ ఎవరైతే అప్పులు ఇచ్చినారో వాళ్ళపైన ఉంటుంది తప్ప ఈ వచ్చే పెన్షన్ని అటాచ్మెంట్ చేయడానికి వీలు లేదు. పెన్షన్ అంటే ఏంటి? వాళ్ళ జీవన భృతికి, వాళ్ళ రోజువారీ ఖర్చులకు, మెయింటెనెన్స్కు వచ్చేదే గవర్నమెంట్ వాళ్ళ బ్రతకడానికి, వాళ్ళు సర్వీస్ చేసినప్పుడు ఎంతో కొంత సేవ్ చేసి, ఆ సేవ్ చేసిన దాంట్లో నుండి వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు బతకడానికి ఇచ్చేదే పెన్షను. మెయింటెనెన్స్కి వచ్చింది దీన్ని మళ్ళీ మిగతా వాళ్ళు క్రెడిటర్సు దానిపైన కేసులు వేసి మాకు అప్పు ఇచ్చేది ఉందని ఆ అప్పు రికవరీ చేసుకోవడానికి ఆ పెన్షన్ నుండి కట్ చేయమని, దాన్ని అటాచ్మెంట్ చేయమని వేసినట్లయితే అటాచ్మెంట్ చేయడానికి వీల్లేదు అని దీని సారాంశము. ఎవరైనా ఈ పెన్షన్ అటాచ్మెంట్ అయి ఉంటే దానిపైన మీరు అప్పీలుకు హైకోర్టుకు వెళ్ళి దాన్ని తీసివేయవచ్చు. అటాచ్మెంట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్లుగా అది బతకడానికి వచ్చేదే పెన్షను, మెయింటెనెన్స్కి వచ్చేదే పెన్షన్ కాబట్టి దాంట్లో నుండి అటాచ్మెంట్ పోతే వీళ్ళు బతకడానికి ఏముంటుంది? రోజువారీ ఖర్చులు ఏంటి? కూడు గూడు గుడ్డ, ఈ 4 కావాల్సినవి. ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కావాలి, తర్వాత ఫుడ్ కావాలి, ఇంకా మిగతా ఖర్చులు అన్నీ బీపీ షుగరు ఇట్లా ఓల్డ్ ఏజ్లో ఉంటాయి. పెన్షనర్ అంటే ఎవరు? 60 ఇయర్స్ ఎబోవ్ వాళ్ళే కదా. 60 ఇయర్స్ దాటిన తర్వాత సాధారణంగా ఏదో ఒక జబ్బు వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఏజ్ కారణంగా రక్తం ఉడకడం వల్ల వాళ్ళకు జబ్బులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు డాక్టర్స్ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అదేవిధంగా ఎంతో కొంత ఫుడ్ టైంకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. న్యూట్రిషన్ ఫుడ్ కొంత తీసుకుంటేనే తప్ప వాళ్ళకు రక్తం సరిగా రాదు. కాబట్టి అట్లాంటి వాటి కోసము ఇబ్బంది పడకూడదు. రిటైర్డ్ అయిన తర్వాత ఉద్యోగులని ఒకే ఒక కారణంతో ఈ పెన్షన్ని పెట్టడం జరిగింది కదా. అందుకని ఆ పెన్షన్ని ఎవరైనా క్రెడిటర్స్ పెన్షన్ అటాచ్ చేసినట్లయితే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళు ఇదే విషయం కోర్టుకు చెప్పినట్లయితే, మా శాలరీ అటాచ్మెంట్ సో కేసులో అయింది, క్రెడిటర్స్ కావాలని చేయించారు, మాకు తినడానికి లేవు, మాకు నెలకు ఇంతే వస్తుంది, అవి మా జీవనాధారానికి మా పోషణకు మాకే సరిపోవడం లేదు, అవి కాకుండా మేము ఇంకా కొంత అప్పు తెచ్చుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది, అయినప్పటికీ కూడా ఈ విధంగా అటాచ్ అయిందని మీరు హైకోర్టులో అప్పీల్ చేసుకున్నట్లయితే కంపల్సరీ మీకు రిలీఫ్ వస్తుంది. ఓన్లీ బేస్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా పెన్షన్ అనేది మెయింటెనెన్స్ కోసం కాబట్టి దాన్ని కోర్టు కూడా కన్సిడర్ చేసి ఆ అటాచ్మెంట్ని వెకేట్ చేయడం జరుగుతుంది. వెకేట్ చేసిన తర్వాత ఈ పెన్షనర్ ఎవరైతే ఉన్నారో ఆ పెన్షన్దారుకే మళ్ళీ ఆ ఫుల్ పెన్షన్ రావడం జరుగుతుంది. రిలీఫ్ మీకు కావాలనుకున్నప్పుడు ఈ విధంగా వెళ్ళినట్లయితే పెన్షన్దారులకు న్యాయం జరుగుతుంది. చాలామంది క్రెడిటర్స్ వీళ్ళని హెరాస్ చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి, హింసించడానికి పెన్షన్ అటాచ్మెంట్ ఇవ్వండి అని కోర్టును అడగడము, ఏదో ఒక రకంగా కోర్టులో చెప్పి
వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, పాస్తులు ఉన్నాయి, కావాలని ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా అప్పు ఎగ్గొట్టడానికే ఇంతకుముందు పే చేయకుండా డిలే చేశారు, రిటైర్డ్ అయ్యారు. ఇలా చేస్తే వాళ్ళు కంపల్సరీ ఎక్కడో ఒక చోట అప్పు తెచ్చైనా మాకు ఇస్తారు, తర్వాత ఇది ఆగిపోయినా మాకు ఇబ్బంది లేదని కన్విన్స్ చేసే విధంగా కోర్టుని నమ్మించి అటాచ్మెంట్ తీసుకొని రావడం అనేది జరుగుతుంది. వాళ్ళు అలా చేసినప్పుడు టిట్ ఫర్ ట్యాట్గా మీరు కూడా కోర్టుని ఉన్నది ఉన్నట్టుగా కోర్టుకి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీ బాధలు, వచ్చే పెన్షన్ ఎంత, మీరు రెంట్ ఎంత పే చేయాలి, రోజువారీ మీకు ఎంత ఖర్చు అవుతుంది, మీ మెడికల్ ఎక్స్పెండిచర్ ఎంత, ఇవన్నీ మీరు ఏ ఏ జబ్బులతో బాధపడుతున్నారు, మీ మెడికల్ బిల్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్ళి కోర్టుని కన్విన్స్ చేసినట్లయితే, అని కన్విన్స్ చేయడం అంటే మీరేదో అబద్ధాలు ఆడడం కాదు, అబద్ధాలు ఆడి క్రియేటర్స్లా కన్విన్స్ చేయడం అని కాదు. మీకున్న బాధల్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది ఉన్నట్లుగా మీరు చెప్పుకోగలిగినట్లయితే తప్పకుండా కోర్టు మీరు చెప్పుకున్న విషయాన్ని వింటుంది, ఆలోచిస్తుంది, మీకు న్యాయం జరిగేలాగా కోర్టు చూస్తుంది. అంటే పెన్షన్ అటాచ్మెంట్ అయింది కదా, ఇంకా మేము ఎందుకు పోవాలి, వాడి డబ్బులు పోనీయండి, ఇంకా మేము కోర్టుకు పోయి మళ్ళీ లాయర్కి ఖర్చు పెట్టుకోవాలి, ఇంకో చోటకు తిరగాలి, ఇవన్నీ తిరగలేమనుకుంటే ఎవరేం చేయలేరండి. కంపల్సరీ కొంత ఓల్డ్ ఏజ్ వాళ్ళైనా ఎవరైనా ఎంతో కొంత మినిమం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మినిమం ఖర్చు పెట్టుకొని పోయినట్లయితే మాత్రం మీకు కోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుంది, అటాచ్మెంటు వెకేట్ చేయడం జరుగుతుంది, మీ పెన్షన్ మీకు వస్తుంది. సివిల్ ప్రొసీజర్ కోడ్ 60 ప్రకారం కూడా మినిమం మెయింటెనెన్స్కు ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా శాలరీ అటాచ్మెంట్ అయితే మినిమం మెయింటెనెన్స్ ఖర్చులు పక్కన ఉంచిన తర్వాతనే మిగతా దీన్ని శాలరీ అటాచ్మెంట్ చేయాలని సివిల్ ప్రొసీజర్ కోడ్ చెప్తుంది. సపోజ్ ఒక ఎంప్లాయీకి 50,000 వస్తున్నాయి అనుకోండి, ఎవరైనా క్రియేటర్స్ కేసేసి అటాచ్మెంట్ చేయమని అంటారు. అప్పుడు మినిమం మెయింటెనెన్స్కి ఒక 20,000 వదిలేసి, అంటే సెక్షన్ 60 సిపిసి ప్రకారం 20,000 పక్కన పెట్టి, అంటే వాళ్ళ మెయింటెనెన్స్కు, ఎంప్లాయీ మెయింటెనెన్స్కు వదిలేసి మిగతా అమౌంట్ 30,000 అటాచ్ చేస్తారు. అదేవిధంగా దీనికి కూడా అప్లికేబుల్ అదే పద్ధతి అవుతుంది. మెయింటెనెన్సే కాబట్టి దీన్ని అటాచ్మెంట్ చేయడానికి లేదు. మీరు కోర్టుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది.